మన కుటుంబం బాగుండాలనుకుంటున్నారా? తప్పక మనకి కుజ అనుగ్రహం కావాలి మన జాతకంలో. అలాగే గురు అనుగ్రహం కూడా కావాలన్నమాట దాంపత్య జీవితానికి. అంటే ఒక గ్రహం గురించి మనం మాట్లాడుకోలేము, అంత జాతకం పరిశీలించుకోవాలనుకోండి. ఈ 2 గ్రహాలకి తప్పక పరిహారం అనేది చేసుకోవాలి. పరిహారం ఏమేమి చేయాలి అనేది చూద్దాం అన్నమాట. నా వీడియోస్ చాలా ఉన్నాయి, మీరు వెనక్కి వెళ్ళి చూసుకోవచ్చు. కుజుడికి ఆల్రెడీ నేను చెప్పున్నాను. అలాగే గురుకి ఏంటంటే మనం గురు జపం చేయొచ్చు. అలాగే మనకి 16 ఏళ్ళు ఉంటుందన్నమాట గురుదశ వచ్చినప్పుడు చాలామంది పైకి వచ్చిన వాళ్ళు ఉన్నారు. దానికి తోడు మనం ప్లస్ అంటే ఏంటంటే మనం ఇంకా పరిహారాలు చేసామంటే ఇంకా ఎక్కువ బాగుంటుంది కదా. ప్లస్కి ప్లస్సే అవుతుంది జపం చేయడం. అలాగే మనం ఏంటంటే దానం కూడా ఇవ్వడం చాలా మంచిది. అలాగే థర్స్డే ఏ గురువైనా సరే వెళ్ళి పూజ చేసుకోవడం అనేది మంచిదన్నమాట. మనకి గురు అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది, బ్లెస్సింగ్ ఉంటుంది. గురు అనుగ్రహం ఉంటే ఏంటంటే మనకి అన్నీ వస్తాయి అన్నమాట.